నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు అయితే ఉన్నారు డాక్టర్ స్పందన కనపర్తి గారు అయితే ఉన్నారు. మేడం గారిని అడిగి మనకున్న డౌట్స్ అయితే క్లియర్ చేసుకుందాం. నమస్తే మ్యామ్. మ్యామ్, ఇది నార్మల్ గా ఇప్పుడు చూస్తున్నాము అందరు కీటో డైట్ అని చెప్పేసి అంటున్నారు. అసలు కీటో డైట్ అంటే ఏంటి మ్యామ్? కీటో డైట్ అంటే అందులో మనం కార్బోహైడ్రేట్స్ ని రిస్ట్రిక్ట్ చేసుకొని ఎనర్జీ అంతా ఫ్యాట్ అండ్ ప్రోటీన్ డైట్ ద్వారా ఇస్తామన్నమాట. సో అది వెరీ లో కార్బోహైడ్రేట్ డైట్ అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే పేషెంట్స్ కి క్యాలరీ డెఫిసిట్ డైట్ ఇస్తాము. ఈ మధ్య చాలా ఫేమస్ అయింది, డయాబెటిక్స్ అని వీళ్ళందరూ ఫాలో అవుతున్నారు ఈ కీటో డైట్ అనేది. సో దానివల్ల షుగర్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి, బికాస్ కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ తీసుకుంటున్నారు కాబట్టి. సో వాళ్ళకి ఎనర్జీ అంతా ఫ్యాట్ అండ్ ప్రోటీన్ ద్వారా వెళ్తుంది అనమాట. సో ఫ్యాట్స్ ని అండ్ ప్రోటీన్ ని ఇంక్లూడ్ చేసుకుంటారు కీటో డైట్ లో. దీనివల్ల ఉపయోగం ఏంటి మ్యామ్? అసలు ఉపయోగం అంటే ఇందాక నేను చెప్పినట్టు వీళ్ళు ఏం చేస్తారంటే గుడ్ ఫ్యాట్స్ ని యాక్చువల్లీ ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్ లో. దాంతో పాటు ప్రోటీన్ బేసిస్ మీదనే వాళ్ళకి ఎనర్జీ అనేది వస్తుంది. కార్బోహైడ్రేట్స్ కంప్లీట్ గా కట్ డౌన్ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే ఫ్యూ స్టడీస్ లో ఏం చూపించిందంటే ఒక 1 year వరకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనికి. ఎందుకంటే మనం ఇది కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్లోకి వస్తుంది, షుగర్స్ కంట్రోల్లోకి వస్తాయి, ప్రోటీన్ వెళ్తుంది, కాబట్టి ఇదంతా బానే ఉంటుంది. బట్ బియాండ్ 1 year పెద్ద ఏమంటారు బెనిఫిట్స్ లేవు కీటో డైట్ తో. ప్లస్ అంత హై ప్రోటీన్ తీసుకోవడం వల్ల కూడా అండ్ ఇంకొకటి ఆ ఫ్యాట్స్ వల్ల అండ్ కీటోన్ బాడీస్ ఎక్కువ తయారడం వల్ల బాడీలో లోడ్ పెరిగి దానివల్ల ఏంటంటే ఇందాక ఈ డయాబెటిక్ పేషెంట్స్ కి ఏంటంటే కీటోన్స్ ఎక్కువ ఫామ్ అయితే అది కూడా ఒక ప్రాబ్లం అనమాట. కిడ్నీ పరంగా కానీ డయాబెటిక్ కీటోఎసిడోసిస్ రావచ్చు. కీటోన్స్ అనేవి అసిడిక్ నేచర్ లో ఉంటాయి. సో ఆర్గన్ డ్యామేజ్ కాజ్ చేయడం కానీ ఈ బీపీ లో అవడం అయ్యే రిస్క్ అనేది ఉంటుంది అనమాట. సో యూజువల్లీ కీటో డైట్ అనేది ఒక లిమిట్ వరకు, అది కూడా డాక్టర్ సూపర్విజన్ లోనే, అండ్ మీరు ఫిట్టా కాదు అది ఫాలో అవ్వడానికి, అది తీసుకొని ఫాలో అయితేనే బెటర్. ఎందుకంటే వెయిట్ లాస్ గానీ అవన్నీ బాగా అవుతారు, బికాస్ మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకోవట్లేదు, ప్రోటీనే మీ ఎనర్జీస్ కి సోర్స్ అనమాట. సో ఆబ్వియస్లీ వెయిట్ లాస్ కానీ ల్యాబ్ పారామీటర్స్ కానీ కొంచెం బెటర్ అవుతాయి. బట్ బియాండ్ 1 year పెద్ద బెనిఫిట్స్ లేవు, అండ్ కొన్ని సెలెక్టెడ్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ లో ఇట్స్ నాట్ సేఫ్ అంటే పేషెంట్స్ లో. సో అది మీరు ఫిట్టా కదా, ఫస్ట్ మీ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఎట్లున్నా, బేస్ లైన్ అండ్ ఏమైనా డయాబెటీస్ ఉందా అట్లాంటి వాళ్ళు మీరు ఓకేనా ఫాలో అవ్వచ్చా అనేది మీరు డాక్టర్ తో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీరు ఫాలో అయితే బెటర్ అనమాట. అంటే ఇది చాలా మంది ఇప్పుడు కీటో డైట్ అని చెప్పేసి దాన్నే ఫాలో అవుతున్నారు అనమాట. సో ఇది ప్రాబ్లం ఏం కాదా మరి? అది ప్రాబ్లమే. ఇది నేను అనేది ఏంటంటే మనకి కంప్లీట్ గా ఇవి ఇస్తున్నారు, బాడీకి గ్లూకోజ్ అనేది ఉండదు, మనకి ఎనర్జీ కోసం గ్లూకోజ్ అనేది అవసరం అనమాట. సో అది లేనప్పుడు ఏంటంటే కీటోన్ బాడీస్ అనేవి ఉంటాయి. కీటోన్ బాడీస్ ఏంటంటే వేరే పాత్వే ద్వారా ఫ్యాటీ యాసిడ్స్ ద్వారా ఏంటంటే కీటోన్స్ అనేది తయారవుతాయి. దీని ద్వారా బాడీ ఎనర్జీని తీసుకోవడానికి చూస్తుంది. కానీ కీటోన్స్ ఏంటంటే అవి ఇందాక చెప్పినట్టుగా అసిడిక్ నేచర్ లో ఉంటాయి, అండ్ కీటోన్స్ వల్ల కిడ్నీ ఎఫెక్ట్స్ కానీ ఎసిడోసిస్ రావడము, యాసిడ్స్ పెరగడం వల్ల బీపీ లో అవ్వడము, ఆర్గన్ డ్యామేజ్ కానీ డీహైడ్రేషన్ ఎక్కువ అవ్వడం, ఇవన్నీ అయ్యే రిస్క్ ఉంటుంది అనమాట. సో టు సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ సేఫ్, కానీ బియాండ్ సమ్ పీరియడ్ లేదంటే లిమిటెడ్ పాపులేషన్ లో మీరు చూసుకొని వాడితేనే బెటర్. ఎందుకంటే ఈ కీటో డైట్ లో వాళ్ళు ఆయిల్స్ అవి కూడా తీసుకుంటారు, వాటి వల్ల మీకు కొలెస్ట్రాల్ అవి ఎక్కువ కావచ్చు, అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాపర్ ఐడియల్ కీటో డైట్ ని ఫాలో అవ్వలేరు. సో అట్లాంటప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే. సో ఇది కీటో డైట్ చేసే వాళ్ళు అంటే లైక్ పర్టికులర్ గా ఈ ఏజ్ లోనే చెయ్యాలని ఉంటుందా, లేదా ఏదన్నా ఏజ్ లిమిట్ అట్లా ఉంటుందా మ్యామ్? ఏజ్ లిమిట్ అంటే లైక్ మీకు ఎర్లీగా లైక్ 20 బిలో 20 వాళ్ళైతే మాక్సిమం అవాయిడ్ చేయండి. 20+ కూడా మీకు వేరే కోమార్బిడిటీస్, వేరే హెల్త్ ఇష్యూస్ ఏమి లేవా అనేది ఒకసారి చూసుకోండి. బికాస్ వెయిట్ లాస్ కనే కదా ఇప్పుడు చాలా మంది కీటో డైట్ కానీ ఇట్లాంటివి ఫాలో అయ్యేది. సో మీరు ఫస్ట్ అదే మెడికల్ గా ఫిట్ ఉన్నారా చూసుకోండి, వేరే ఏం ప్రాబ్లమ్స్ లేకుండా. అండ్ వీటికి ఏమంటారు ఇవి ఈ డైట్ మీద ఉన్నప్పుడు కూడా హైడ్రేషన్, వాటర్ మంచిగా తీసుకోవడం కానీ అవి చూసుకోవాలి. అండ్ హై ప్రోటీన్ లోడ్ వల్ల ఒక్కొక్కసారి యూరిక్ యాసిడ్ పెరుగుతుంది బాడీలో. సో అట్లాంటివి ఏమన్నా అవుతున్నాయి, బికాస్ వాళ్ళంతా ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటారు ఈ వీటి వల్ల. సో ఏమన్నా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే ఒకసారి కొందరికి. సో అట్లా ఏమన్నా ఉందా అది చూసుకోండి. మీ కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్ ఎట్లా ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోవాలి, బికాస్ ఆయిల్స్ ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేస్తారు ఇందులో వీళ్ళు. కోకోనట్ ఆయిల్ లాంటివి హెల్దీ ఫ్యాట్స్ తీసుకుంటే బెటర్ అనమాట, అది చూసుకొని. సో ప్రాపర్ ఐడియల్ డైట్ ఫాలో అయితేనే బెటర్ అది తీసుకునేటప్పుడు. అండ్ మీరు ఫస్ట్ ఫిట్ ఉన్నారు లేదా కంపల్సరీ ఇది మాత్రం చెక్ చేసుకోవాలి. అంటే వేరే కాంప్లికేషన్స్ ఏజ్ ఎట్లా అంటే ఏజ్డ్ వాళ్ళు కూడా లైక్ బాడీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కదా. సో అట్లాంటి వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు షుగర్ అని చెప్పేసి వాళ్ళకి అన్ని ఉంటాయి కదా, వాళ్ళు ఇది అట్లా చేయొచ్చా? సో ఐడియల్ గా అయితే కీటో డైట్ ఇట్లాంటి ఫ్యాన్సీ డైట్స్ కంటే కూడా మనం తినేది అది లిమిట్ గా తింటా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే బెటర్.
ఈ కీటో డైట్స్ లాంటి వాటికి నేను చెప్పినట్టుగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. మీరు రెగ్యులర్ గా మానిటర్ చేసుకోగలిగితేనే ఫాలో అవ్వండి. లేదు అంటే మనం తినేదే హోమ్ మేడ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటా, బయట ఫుడ్స్ అవాయిడ్ చేస్తా, ఫైబర్ ఉన్నవి ఎక్కువ తింటా, మీరు టైంకి తినుకుంటా ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. కీటో డైట్ అయితే నేనైతే అడ్వైస్ చేయను. బికాజ్ అదే మానిటరింగ్ సరిగ్గా ఉండదు, అందరికి ఐడియల్ డైట్ ఒకటని ఉండదు. అండ్ ఇప్పుడు ఒక చోట ఒకటి ఉంటుంది, మన పాపులేషన్ లో అట్లాంటి ఫుడ్ అవైలబుల్ ఉండదు. అవి చూసి మనం ఫాలో అవ్వడం కూడా అందరికీ పాసిబుల్ కాదు, అండ్ అందరు ఎఫర్ట్ కూడా చేసుకోలేరు. సో మన డైట్ ని మనం లిమిట్ అర్థమైంది కదా, మన ఐడియల్ గా మన డైట్ లో ఏది ఫిట్ అవుతుందని అది చూసుకొని ఫాలో అయితే సరిపోతుంది. కీటో డైట్ తో అదే నేను చెప్పాను, లాంగ్ టర్మ్ లో పెద్ద బెనిఫిట్స్ ఉండవు. మీకు 1 year వరకు ఏమన్నా వెయిట్ తగ్గుతారు, కానీ తర్వాత పెద్ద డిఫరెన్స్ ఉండదు. అది ప్లాటూ ఫేస్ కి వచ్చేస్తుంది, మీరు ఎంత ట్రై చేసినా అక్కడ వరకే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని, యూరిక్ యాసిడ్ పెరగడం కానీ, లిపిడ్ ప్రొఫైల్ అట్లా డిస్టర్బెన్సెస్, కీటోన్ బాడీస్ పెరగడం కానీ, ఒకసారి డీహైడ్రేషన్ అవ్వడము, కిడ్నీ డ్యామేజ్, ఇవన్నీ కూడా అవ్వచ్చు. సో అది చూసుకొని ఫాలో అయితేనే. ఒకవేళ చెయ్యాలి, అది ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం ఐదర్ డాక్టర్స్ ని అట్లా కన్సల్ట్ అయ్యి అట్లాంటిది ఏమైనా డిసిజన్ తీసుకోవచ్చు. రైట్, చాలా చక్కగా చెప్పారు మ్యామ్, థ్యాంక్ యూ. ఇది ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PRK Health.